ఇంకా బ్రెయిన్ గురించి అడగాలంటే, సార్ నాకున్న ఒకటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ మై రిలేటివ్ వన్ ఆఫ్ ఈ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అనేది. సార్ ఏ కేసెస్‌లో ఇలా బ్లడ్ క్లాట్ అవుతుంటుంటది? అంటే యాక్సిడెంట్స్‌లో అనడం నేను విన్నాను. నార్మల్‌గా కూడా ఏం కాకుండా బ్లడ్ క్లాట్ అయ్యేది కేసెస్ చూసాం. ఎందుకు? ఇది దేనివల్ల అవుతుంది? మీరన్న బ్లడ్ క్లాట్‌ని ఏమంటారంటే ఇంట్రా సెరిబ్రల్ బ్లీడ్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ మీరన్న దానికి ఇంకా ఓకే. ఏంటంటే ఈజీగా. బ్రెయిన్ స్ట్రోక్. అది ఎందుకు వస్తదంటేనండి, జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో అన్‌కంట్రోల్డ్ బీపీ. హ్మ్. అంటే బీపీ కంట్రోల్‌లో లేకపోవటం, హ్మ్. స్మోకింగు, ఆల్కహాలు, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉండటం. దాని తర్వాత ఇంకా పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్ లాంటివి అలాంటివి ఏం చేయకపోవడం, ఒబేసిటీ హ్మ్. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అలాంటి వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా రిస్క్ ఎక్కువుంటదనమాట. ఓకే. అది. సో, డైలీ లైఫ్‌లో బాగున్న లైఫ్‌లో మ బ్రెయిన్ న్యూరో సర్జన్ దగ్గరికెళ్ళకుండా ఇంట్లో టిప్స్ తీసుకుంటూ మన నిద్రకు కానీ, మన బ్రెయిన్‌ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఏమైనా మాకు కొన్ని టిప్స్ చెప్తారా? తప్పకుండా అండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. మినిమమ్ స్లీప్ 6-8 అవర్స్. డైలీ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఒక్క 5 మినిట్స్. హ్మ్. మోర్ థాన్ ఎనఫ్. చాలా ఫ్రెష్‌గా ఉంటారు. చాలా హెల్తీగా ఉంటారు. హ్మ్. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంటది. హ్మ్. సాధ్యమైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించాలి. ఫోన్స్. అంతే. స్క్రీన్ అవాయిడ్ టైమ్ చేసేయి. తగ్గిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ గూడా ఏంటంటే కొత్త కొత్త వాటికి హ్మ్. అకామిడేట్ చేసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటది.